ఆరాధన చేసేవాడు అందరూ కలిపించుకొని ఆ టైంలో వెళ్ళొచ్చు అట్ట అనుకున్నామే. అయినా కూర్చోనంట. ఈ లోపల వాక్యపట్నం అయిపోయింది, సాక్ష్యాలు అయిపోయింది. వాక్యం చెప్పేటప్పటికి ఆ అక్కకు ఫోన్ వచ్చింది. ఏ అక్క కోసం అయితే కూర్చుందో ఆ అక్కకో ఫోన్ అయితే చెల్లి ఏడే ఉండి అమ్మటే వస్తానందంట. పోయింది, నేను ఆడే ఉంది, ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళకపోయింది. చూసింది ఒక్కనే ఉన్నప్పుడు నేను మురళి ఉంటే వచ్చింది. బిక్కు అనుకుంటా, ఏందక్క ఇప్పుడు వచ్చిందంటే ఎప్పుడో బయలుదేరే కానీ మీకు తర్వాత 2 డైలాగులు ఉన్నాయి, నేను చెప్పను, మీరు చెప్పుకోండి. అర్థమవుతుందా? ఆమె కోసం ఆగా, హ్యాండ్ ఇచ్చి నీతి న్యాయం కలిగిందైతే, నీతి న్యాయం కలదైతే పక్కన వాళ్ళ కోసం దేవుడి సన్నిధిని పోగొట్టుకుంటుందా అని నేను ప్రశ్నిస్తున్నా. మిమ్మల్ని కాదు, మీరు మంచోళ్ళు. అర్థమవుతుందా? పక్కన వాళ్ళ కోసం గుడిని మానేసి, పక్కన వాళ్ళ కోసం వెయిట్ చేసి, పక్కన వాళ్ళ కోసం దేవుడి కోసం రాకుండా పక్కన వాళ్ళని అడిగి నువ్వెంత ఇచ్చావు, నన్నెంత ఇవ్వమంటావు? ఇదో దౌర్భాగ్యం. ఇచ్చేదేదో ఈరోజు, చేసేదేదో చేయరాదు. నిజంగా నీతి న్యాయం అంటే అదే. దేవుణ్ణి మాత్రం అడుగు, దేవుడి దగ్గర మోకరించు, మీటింగులు పెట్టావు, నన్నేం చేయమంటావు, నా దగ్గర ఇది ఉంది, నన్నేం ఇవ్వమంటావు అని అడుగు. పక్కన వాళ్ళ జోలు నీకెందుకు? 1 లక్ష ఇచ్చి తెస్తాను. నీతి న్యాయం కావాలి దేవుడికి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నిజంగా ఈరోజు ఆక 85వ కీర్తన 6వ వచనంలో నుంచి నేను మాట్లాడాను. దాని చరిత్ర నేనేం చెప్పలేదు. కారణం ఏంటయ్యా అంటే ఆ చరిత్ర బాగా తెలిసిన దైవ సేవకులు ఉన్నారు ఇక్కడ. అందుకని ఆ చరిత్ర జోలికి నేను అలా విని మీరు పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ చరిత్రలోకి వెళ్ళాను అనుకో, బాగోదు, మళ్ళీ ఎరువు తక్కువ అవుతుంది దాంట్లో. అందుకని దాని జోలికి పోకుండా పైన ఏదో చెప్పుకొని వచ్చాను. కానీ ఇక్కడ మీకు చెప్తున్న మాట ఏంటో చెప్పమంటారా? దేవుణ్ణి సంతోషపరిస్తే దేవుడు ఎవరిని అనాథగా వదిలిపెట్టడం, దేవుడిని సంతోషపడితే దేవుడు ఎవరిని బాధ పెట్టడం. బైబిల్లో నేను 3-4 టూకీగా చెప్పేసి వదిలేస్తా. వాళ్ళు మీకు అందరికీ బాగా తెలిసిన వాళ్ళే. యోసేపు కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, దిక్కు లేకుండా ఉన్నాడు, పనివారిగా వెళ్ళాడు. ప్రభువుని సంతోషపెట్టాడు. ప్రభు యోసేపుని సంతోషించి ఎక్కడ ఉండవు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ప్రధానమంత్రి స్థాయిలోకి తీసుకెళ్ళాడు. గట్టిగా చెప్పండి, చెప్పండి ఇంకొంచెం గట్టిగా. ఈ లక్షణాలన్నీ యోసేపులో ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు దూరమైనా, అన్నలు అమ్మేసినా, అయిన వారు దూరంగా ఉన్నా, పరాయి దేశంలో ఉన్నా దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని గొప్పని చేశాడు. పురుషుల్లో ఆయన ఒకడు, స్త్రీలో ఇంకొక అక్క ఉంది. ఆ అక్క పేరు రూతు. తెలుసుగా మీ అందరికీ? తెలియదు అన్న వాళ్ళు ఎవరు అంటే చెప్పండి. మీ ఊర్లో ఉన్న రూతు కాదు నేను చెప్పేది, బైబిల్లో ఉన్న రూతు కోసం చెప్తున్నా. ఆ బైబిల్లో ఉన్న రూతు కూడా అంతే. అత్తతో కూడా కలిసి అన్ని పోగొట్టుకొని, భర్త లేడు, మామ లేడు, మరిది లేడు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, సంపాదించడానికి జ్ఞానం లేదు, తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కడు మాత్రం తెలుసు, ఆ ఒక్కడే ప్రభు అయిన యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను సంతోషపెట్టింది. తర్వాత రూతును దేవుడు సంతోషపెట్టి గొప్ప ఆస్తివంతురాలుగా చేశాడు. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో, ఈరోజు నీ జీవితం, నా జీవితం, అది ఎలాంటిదైనా, ఎలాగున్నా, మన స్థితిగతులు బాగున్నా బాగోకపోయినా ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని కనుక సంతోషపరిచామనుకో, ప్రభువు నీ వైపు కనుదృష్టి ఉంచి నిన్ను సంతోషపరిస్తే ఇక నిన్ను ఆపేవాళ్ళు ఈ లోకంలో ఎవడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థాయికి వెళ్ళాలంటే, ఎవడు ఆపలేనంత స్థాయికి వెళ్ళాలంటే, ఎవడు ముట్టుకోలేనంత గొప్ప దేవుడైన యెహోవా దగ్గరికి మనం వచ్చి ఆయనను సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మీరందరూ మంచివాళ్ళే. ఈ లక్షణాల్లో చాలా లక్షణాలు మన దగ్గర ఉన్నాయి, కానీ కొద్దిగా ఉన్నాయి. వాటిని ఏం చేసుకోవాలి ఈ 5 రోజుల్లో? అమ్మా ఉన్నాయి, లేవంట్లా. విశ్వాసం లేకపోతే ఎక్కడి దాకా వస్తామా? విధేయత లేకపోతే వింటామా?